ప్రైజ్ ది లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి ఎన్నో వార్తలు మనం చదివాం, ఎన్నో వార్తలు మీరు చూస్తుంటారు. ఎంతో మంది యాక్సిడెంట్లో మరణించారని, లేదా అనుకోకుండా హఠాత్తుగా హార్ట్ అటాక్స్ వచ్చి మరణించారని, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా లేదు ఇక బయటికి డిశ్చార్జ్ అయి రాలేదు, మరణించారనే ఎన్నో వార్తలు మనం విన్నాం. కానీ మనం ఇంత క్షేమంగా నూతన దినంలో మనమున్నామంటే అది మన గొప్పతనమా? వర్షాల వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడి ఉండొచ్చు. నైట్ అంతా ఎంతో మంది నిద్ర లేకుండా గడిపుండొచ్చు, ఎంతో మంది ఉండడానికి లేక చాలా ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ మనకు అలాంటి పరిస్థితి రాకుండా మనం ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలా, లేకపోతే మన అదృష్టమా? కాదు కదండి, మన దేవుడి కృప, ఆయన కాపుదల, ఆయన రక్షణ కంచె, ఆయన కునకకుండా నిద్రపోకుండా మనకి భద్రత ఇవ్వబట్టే కదండి. మరి అంత చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి రాత్రంతా ప్రభా మేమంత క్షేమంగా ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్ర మేము పోయామంటే అది మా గొప్పతనం కాదయ్యా. మేము అడిగేమో లేదు, ఎటువంటి అర్హత లేదు మాకు, అయినా మేము అడిగినా కూడా మాకు గాఢ నిద్ర దయచేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం, ఎంతో మంది మరణించారని, ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారని, ఎంతో మంది అనుకోని వర్షాల వల్ల ప్రభు వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారని, లేకపోతే ఇల్లు ప్రభు తడిచిపోయి చాలా ఇబ్బంది పడ్డారని, నిద్ర లేకుండా ఉండడానికి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని మేము వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కానీ ప్రభా అలాంటి పరిస్థితి మాకు రాకుండా మేమింత క్షేమంగా ప్రశాంతంగా పడుకొని ఇంత క్షేమంగా ఈ నూతన దినంలో మేము ఉండడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి, క్షేమాన్ని బట్టి, కాపుదల భద్రతను బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి? ఎవరిస్తారయ్యా ఇంత భద్రత? ఏ పాటి వారం నా తండ్రి మీరు మాకు ఇలాంటి భద్రత ఇవ్వడానికి? మేమెంత, మా బ్రతుకులెంత? అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి ఈ దినమంతా మిమ్మల్ని బాధ పెట్టేలా, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా మీరు చేసిన కార్యాలు మా జీవితంలో, మీరు చేసిన ప్రతి మేలు మేము జ్ఞాపకం చేసుకునే ప్రతి క్షణం కూడా మిమ్మల్ని స్తుతించే మనసు మాకు ఇవ్వండి తండ్రి. ఆశగా ఉంది మిమ్మల్ని స్తుతించాలని, 3 గంటలకు లేచి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాం, కానీ మా వల్ల కావట్లేదయ్యా. బలహీనులం నా తండ్రి, మా బలహీనతలు ఎరిగిన దేవా, ఒక్కసారి నా తండ్రి మీ స్పర్శ మాకు తగిలి మీరు మమ్మల్ని తట్టి ప్రభా లేపి ప్రార్థనలో కూర్చోపెట్టమని అడుగుచున్నాం. మీరు లేపితేనే మేము లేవగలం ప్రభా. మేము ఎన్ని అలారాలు పెట్టుకున్నా మా వల్ల కాదు తండ్రి. మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి ఒక్కటి కూడా మేము మర్చిపోకుండా ప్రతిది కూడా జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్పే మనసు, ఆశ, ఇంట్రెస్ట్ మీరు మాకు ఇవ్వండి తండ్రి. మా వల్ల కావట్లేదు ప్రభా. ఎన్నో పనులున్నాయి, ఎలా సాధ్యం అనుకుంటున్నాం, కానీ మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. సమస్తము సాధ్యమే ప్రభా. మాకెన్ని పనులున్నా కూడా నా తండ్రి మిమ్మల్ని స్తుతించే విషయంలో మేము వెనకడుగు వేయకుండా, లేదా రేపటి నుంచి స్టార్ట్ చేస్తానని రేపటికి ప్రభా వాయిదా వేయకుండా నా తండ్రి ఇప్పుడే ప్రతి క్షణం కూడా మేము ఏ పనిలో ఉన్నా మీరు చేసిన మేలును మేము జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతించాలని ఆశగా ఉందయ్యా. కానీ మా వల్ల కావట్లేదు, సహాయం చేయండి తండ్రి. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవా సహాయం చేయండి ప్రభా. మీ సహాయం ఉంటేనే మేము మిమ్మల్ని స్తుతించగలం. మీ సహాయం, మీ తోడు మాకుంటేనే, మీ మీద ఆధారపడి మనసు మాకు వచ్చింది తండ్రి. మా అంతటా మా వల్ల కావట్లేదయ్యా. మరి ఈ దినాన ప్రభా ఎవరిని, మా తోటి వారిని కానీ మిమ్మల్ని కానీ బాధ పెట్టేయకుండా, ఎవరిని మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా మీ కృప అనుగ్రహించమని, మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మేం చేస్తే ఆ పని కాదయ్యా, కానీ మీరు చేస్తే, మీరు మాకు తోడుగా ఉంటేనే ఆ పని మేము చేయగలం తండ్రి. మా సొంత తెలివి, మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడనివ్వద్దు తండ్రి. అసలు ఆ మనసే మాకు రానివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. ప్రతి చిన్న విషయానికి, అది పెద్దదైనా చిన్నదైనా, నా తండ్రి మీద నేను ఆధారపడితే ఆయనకు అప్పగిస్తే తండ్రే చూసుకుంటాడు అనే మనసు, స్థిరమైన మనసు మీరు మాకు ఇవ్వమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.